మీరు ఆ పొలగాన్ని మరతలేరు దొరసాని. మీ కాళ్ళ కింద బతికేదాన్ని, కానీ మీ లెక్కనే ఓ ఆడపుట్టుక పుట్టిందాన్ని. నాకు తోచింది చెప్తా. నన్ను కని పరేసింది కూడా ఈ గడిలో బతికిన ఓ దాసిదే. అది ఎప్పుడు అనేది రాజరికం చెప్తున్న దొరలు పరువు కోసం పానాలు తీస్తారు అని. దొరలు పోతారు కానీ దొరతనం పోతే దొరసని. గడిలో బతికే ఆడదానికి ఏ కాయిష్ ఉండద్దు. అది దాస అయితేంది, దొరసాన్ అయితేంది. పెద్ద దొరసాన్ ఉంటే మంచి చెడు చెప్పేది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటారు. ఇప్పుడు మీరు మనసు పడ్డందుకు ఆ పొలగాని పానం తీస్తారు దొరసాని. వాడు కూలోని కొడుకు కదా. ప్రియా, నా ప్రేమ కావ్యానికి కథవు నువ్వే, కథనం నువ్వే. నా కళానికి అందిన తొలి అద్భుతం నువ్వే. తొలకరి సంధ్యలో పూసే సింగిడి నువ్వే. నింగి వెలుగుని కరిగించే వెన్నెల నువ్వే. జన్మ జన్మలకు తోడే వచ్చే మైమరుపు నువ్వే. ఊర్లో దూర్లో పోస్ట్ ఎత్తే ఉట్టేలా తెలిసిపోతుంది రాజు. కానీ నీ కోసం మా నాయనకు తెలియకుండా ముద్ర ఎత్తాను. ఏందిరా రాజు, ఏదో పెద్ద కారటే వేస్తున్నట్టున్నావు. ఎవరికి రా? ఇది పరీక్షలకు దరఖాస్తు. మంచిది మంచిదిరా. ఈ దొరల కింద వెట్టి బతుకులు పోవాలంటే బాగా చదువుకోవాలి మరి. అయ్యగారు, దొర చెడ్డోడా? దొర చెడ్డోడా మంచోడా అనేది ఏముంటదిరా. గడిలో ఉండే దొర ఎట్లుండాలనో అట్లనే ఉంటాడు. అయినా ఇదంతా వెనకటి నుంచి ఉన్నదేనాయే. కూలోన్ కొడుకైతే ఏందే? హలో హలో, నేను దేవకి. దొరసాని మీరా? నేను రామస్వామి చిన్న బిడ్డ వసంతని. చెప్పులు దొరసాని, ఏం కావాలి? ఏం లేదు, మీ ఫోన్ నుంచి రాజు ఒకసారి ఫోన్ చేసిండు. చేసిండు. ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పవా? చెప్తా దొరసాని, చెప్తా. మతలో చేస్తా. ఇందాక గీడనే ఉండే, మీకేదో కవర్ పంపిండు. అవునా, సరే. ఒక్క మాట, నేను ఫోన్ చేసినట్లు ఎవరికి తెలియద్దు. కట్టనే దొరసాని. రమయ్య గారు, చెప్పయ్యా. దొరసాని వారపత్రిక వచ్చిందా? వచ్చింది. దొరకు పుట్టిన దొరకొడక అవుతాడు. ఏం అదృష్టంరా నీది. అయినా దొరేసి నిత్యం ఎంతుందో తీ. నీ అసంటోళ్ళు ఎంతమంది ఉన్నారో. అరే ఏంద్రా ఇదేంద్రా గట్ల చెప్పబడుతుంది? అది చిన్న దొరసాంద్రా. నాకెరికేనయ్యా, ఇసొంటి పుస్తకాల్లో చెత్త బొమ్మలుంటాయి. దొరసాని పెద్దగైతాంది, ఇప్పుడు మంచిది కాదు. బాధపడుతున్నావారా? నేను పొద్దుగాల అన్నదానికి బాధపడుతున్నావు కావచ్చు అనిపించిందిరా. గందుకే ఎనుకులాడుకుంటూ వచ్చిన. గడి దిక్కు చూడాలంటేనే భయం అవుతుంది. అసొంటిది నువ్వు దొరసాన్నే ప్రేమిస్తాను, ఆమె నిన్ను ప్రేమిస్తాను. ఏమోరా, నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. నువ్వు మా అందరి గురించి ఆలోచిస్తావు,
నీకేమన్నా అవుతుందేమో నానేరా, నా భయం. చూడకుండా ఉండొచ్చు అనుకున్నా, కానీ ఉండలేకపోతున్నా. ఈరోజు నువ్వు వస్తావని నాకు తెలుస్తూనే ఉన్నది. నాకు తెలుస్తూనే ఉన్నది మీరు నన్నే తలుచుకుంటానని. అంటే మనం ప్రేమలో ఉన్నాం. మేం తాగొచ్చా? మీరెప్పుడు గుర్తు చేసుకుంటే అప్పుడే. ఈ వర్షం వచ్చి చెప్తుంది వస్తా.
తుర్సని నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. అతన్ని మాత్రం ఏమి చేయకండి. యాడివేనో పిల్లగా మీ అవ్వను అయ్యను పోలీసులు పట్టకపోయారు. మరి ఎందుకు పట్టుకపోయినలో ఎవరికి తెలియకపోయా. గడిలోకి పోయి గిట్ల గిట్ల అయిందని దొరకు చెప్పుకుంటే ఏమన్నా చేసుకున్నాం ఏమో. వాళ్ళ ఇంట్లో పీనిగెళ్ళ అన్నాలంగా తీసుకుపోయి స్టేషన్లో పెట్టి కొట్టి సంపుతాన్లో ఏమో. జల్లి పోయి దొరకాల మీద పడిపో. అయ్యో అందరూ మోకాలు చూస్తాండ్రేనుల్లా. గడికి పోవాలంటే పొలగాడు భయపడతాండు. జర తోడు పో రాదున్లీ. ఆ ఇల్గాని కొడుకుదోరా అత్తాండు. మల్లిగా వినీన్నే ఉంచు. ఈడ్స్ పెడితే కత్తి పెట్టి చీరుతా. అట్నే బాంచన్. దండాలు దొర. దండాలు బాంచన్ దండాలు. అయ్యా మంచి కింది ఐలుగాన్ని అని పెండ్లాన్ని పోలీసులు పట్టుకపోయారు దొరా. మీరే ఎట్లన్నా చేసి వాళ్ళని ఇడిపియాలి. ఇక దొరా ఈడాళ్ళ పోరాడు దొరా. నీ పేరేంద్రా? రాజు. నీ పేరేంద్రా? పోషిగాన్ని బాంచన్. నీదిరా? కుమరం బాంచన్. నాన్నగాని బాంచన్. సూరిగాని కదా బాంచన్. రాజు, పోలీసులు వట్టిగా పట్టుకుపోరు కదరా. ఏం చేసిండ్రు? నువ్వేమన్నా చేసినావు మరి? ఆడేం చేస్తాడు దొరా. ఆడుత్తా అమాయకుడు. వాడి ఊళ్ళో ఉండనే ఉండడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తానికి పోయి చదువుకుంటాడు దొరా వాడు. అచ్చా, వాడు చదువుకుంటాడా? మంచిది. ఆయన ఠానాకి వెళ్తేనే కదా తెలుస్తుంది ఎవరేం చేసిండని. ఓ పని చేయరా, నేను చిట్టి రాసిస్తా. అక్కడ పోయి అమీన్ సాబ్కి వాళ్ళకి కానూన్ ఉంటది కదా, ఏం చేస్తారో చూద్దాం.